హలో అండి, వెల్కమ్ టు సరిత బ్లాగ్స్. ఈ బ్లాగ్ అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మార్నింగ్ బ్లాగ్ అండి. నేనైతే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి పూజ కోసమనేసని దేవుడు నైవేద్యం కోసమని పాలు అయితే పెడుతున్నాను. అటుకుల పాయసం చేద్దామని స్టవ్ పైన చేస్తున్నాం కదా, అందుకనేసని ఫస్ట్ అయితే స్టవ్ అంతా క్లీన్ చేసి పసుపు కుంకుమ అయితే పెట్టాను. ఆ తర్వాత పాలైతే స్టవ్ పైన అయితే పెట్టేశాను. అవి కాగే లోపల అటుకులు ఫ్రై చేసుకుందామని. నేను ఇక్కడ ఆవు పాలతో చేస్తున్నాను. 6 లీటర్ పాలు పోసాను. ఒక 1.5 గ్లాస్ అయితే నీళ్లు పోసానండి. ఇవి కొంచెం చిక్కగా ఉంటాయి పాలు, అందుకని 1.5 గ్లాస్ నీళ్ళు అయితే పోసాను. మళ్ళీ అటుకులు కూడా అందులో ఉడికినప్పుడు సరిపోతుంది అనేసని నేనైతే పోసి ఇంకా స్టవ్ పైన పెట్టాను. ఇటు సైడ్ అయితే మాకు ఎనుము పాలు పోస్తారు కదా, అవైతే ఇంకా పిల్లలకి మాకు టీ కోసమని పాలు అయితే వేడి చేస్తున్నాను. ఇంకా దేవుడు సామాన్లన్నీ తెచ్చి క్లీన్ చేద్దామని ఇక్కడ షింక్ కాడైతే పెట్టుకున్నాను. ఈరోజు పటాలంతా తుడుస్తున్నాను పండగ అనేసని. ఇది వచ్చి పానకము వడపప్పు అయితే నానబెడుతున్నాను. ఇది పెసరపప్పు. 3 రకాలు ప్రసాదాల కోసమని ఫస్ట్ అయితే ఈ పప్పు అయితే నానుతుంది అనేసని పెసరపప్పు అయితే నానబెట్టాను. ఇక్కడైతే టీ అయితే ఉడికిపోయింది. ఇంకా నలుగురం అయితే టీ తాగుతున్నాము. పిల్లలు కూడా ఈరోజు టీ ఇచ్చేలే మమ్మీ, మేము కూడా టీ తాగుతాము అన్నారు. వాళ్ళు తలస్నానం చేశారు పండగ అనేసని. ఇంకా వాళ్ళు కూడా మాకు టీ లే మమ్మీ, మేము కూడా టీ తాగుతాము, కొంచెం తలనొప్పిగా ఉంది అన్నారు. పొద్దున్నే లేపేశాను 5 ఇవైతే పాలైతే కాగిపోయాయి. ఇంకా ఆ స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష అయితే నెయ్యిలో వేడి చేసుకుందాం అనేసని స్టవ్ పైన అయితే పెనం పెట్టి 3 స్పూన్ల నెయ్యి అయితే వేశాను. నెయ్యి వేడెక్కాక అందులో తరిగి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష అయితే వేసి కొంచెము కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకునేసాను. నెయ్యిలో వేయించడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అందుకని ముందుగానే వేయించి తీసేసాను. లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందని నేనైతే ఈ ప్రసాదం అయితే బెల్లంతో చేస్తున్నాను. అటుకుల ప్రసాదం అయితే నేను మామూలుగా ఇది కృష్ణాష్టమికి మాత్రమే చేస్తాను ఈ అటుకుల పాయసము. అందుకే ఇదైతే మా వారి దగ్గర అయితే ఈరోజు తెప్పించాను అటుకుల ప్యాకెట్ అయితే. అటుకులతో రెసిపీస్ కూడా ఎక్కువ చేస్తారంట, నాకైతే అసలు తెలియదు. ఇది కూడా నేను నేర్చుకునింది ఈ కృష్ణాష్టమికి చేయడానికే. ఈ అటుకుల పాయసం అయితే నేను నేర్చుకున్నాను. మామూలుగా అయితే మేము యూసే చేయమండి ఈ అటుకులనైతే, అసలు వాడము మేమైతే. ఇప్పుడైతే నేను 1 కప్పు అటుకులు అయితే తీసుకున్నాను. ఇది కొంచెం తీసుకున్నా ఎక్కువ పాయసం అయిపోతుందండి, అందుకనే నేను మాకు 1 కప్పు అయితే సరిపోతుంది అనేసని 1 కప్పు అయితే అటుకులు తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 1.5 స్పూను నెయ్యి అయితే వేసి వేడెక్కాక ఈ అటుకులు కూడా అందులోకి వేసుకునేసి బాగా ఫ్రై చేసుకున్నాను. కొంచెము క్రిస్పీగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి పాయసం అయితే. ఇది సేమ్ పరమాన్నం లాగే అండి, అది రైస్తో చేస్తాము, ఇదైతే అటుకులతో చేస్తాము, పాలతోనే చేస్తాం కాబట్టి 2 సేమ్ టేస్ట్ అయితే ఉంటుంది. కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం అండి. మనం ఇది చేసినా చేయకపోయినా అటుకులు పెట్టి దానిపైన బెల్లం పెట్టి నైవేద్యంగా పెట్టినా కూడా చాలు. ఓపుకుంటే ఇలా చేసి పెట్టినా మంచిదే అండి. మెయిన్గా అటుకులు బెల్లం పెడితే కూడా చాలు, హారతి ఇచ్చుకోవచ్చు.
నేనైతే ప్రసాదం చేయకుండా అయితే ఉండనండి. ఈ ప్రసాదము నేను ప్రతి సంవత్సరం అయితే చేస్తుంటాను. కృష్ణాష్టమికి అయితే ప్రతిసారి చేస్తానండి. ఈసారి కూడా కంపల్సరీ చేశాను తెప్పించి మరి. ఇది బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించాం కదా. ఇప్పుడు ఆ వేయించిన దాన్ని పాలు కాగబెడుతున్నాను కదా, అందులో అయితే వేసుకునేసాను. మొత్తము అడుగంటకుండా కలుపుతూ చేసుకోవాలండి. ఇదైతే ఎక్కువ పాలు పోసి కొంచెము బాగా మరిగించుకోవాలి. అటుకులు ఉడికే అంతసేపు బాగా ఉడికించుకోవాలి. ఇందులో అయితే బెల్లము ఉడికేటప్పుడు వేస్తే పాలు విరిగిపోతాయి. అందుకనేసని నేను ఇది బాగా ఉడికాక అది చల్లారబెట్టుకొని మళ్ళీ ఆ తర్వాత ఈ బెల్లము ఇలా కరగబెట్టుకుంటున్నానండి. ఏమన్నా రాళ్ళు ఉంటాయేమో అనేసని ఫస్ట్ అయితే కొంచెం వాటర్ పోసి అందులో ప్రసాదంకి సరిపడా బెల్లం అయితే వేసుకొని మొత్తం ఒకసారి కరిగించుకుంటున్నాను వేడి మీద అయితే. ఈ గడ్డలంతా బెల్లం గడ్డలంతా కరిగే వరకు వేడి చేసి అది మొత్తము కరిగిపోయాక ఒకసారి వడగట్టుకొని ఈ పాకంని చల్లారబెట్టుకోవాలి. అలానే ఈ ఉడకతా ఉండే అటుకుల ప్రసాదంని కూడా బాగా చల్లారినాక, పాలంతా చల్లారినాక ఈ కరగబెట్టుకున్న బెల్లాన్ని లిక్విడ్ని దీంట్లో వేసి కలుపుకోవాలండి. ఇప్పుడైతే నేను యాలకులు కూడా ఒక 3 దంచి వేశాను, ఫ్లేవర్ బాగుంటుందని. ప్రసాదంలోకి ఇలా యాలకులు దంచేస్తే బాగుంటుంది. ఇక్కడేమో నేను వడపప్పు పానకం కోసం అయితే బెల్లం కూడా నానబెట్టాను. అలానే పెసరపప్పు ఆల్రెడీ నానబెట్టాను కదా. బెల్లం కూడా ప్రసాదంలోకి దంచినప్పుడే పానకం కోసం కూడా కొంచెము విడిగా గిన్నెలో అయితే వాటర్లో బెల్లం వేసి కరగబెట్టాను. ఇప్పుడైతే ఇది గడ్డలంతా కరిగిపోయిందండి. ఇంకా వేడెక్కాక దాన్నైతే నేను ఇప్పుడు వడగట్టుకుంటున్నాను. ఏమన్నా రాళ్ళు కానీ చెత్త కానీ బెల్లంలో ఉంటే పోతుందనేసని. ఇది పూర్తిగా చల్లారినాకే అందులో ప్రసాదంలోకి వేసుకోవాలండి. లేకపోతే ప్రసాదం అంతా పాలంతా విరిగిపోయి బాగుండదు ప్రసాదం అయితే. పాలు చల్లారినా చల్లారకపోయినా ఈ బెల్లం కరగబెట్టాం కదా, ఈ లిక్విడ్ని మాత్రం పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. నేనైతే ఫ్యాన్ కింద అయితే అది పెట్టేశాను. తర్వాత ఇక్కడైతే బెల్లము పానకంలోకి కరగలేదనేసని దీన్ని మొత్తం ఒకసారి గంటితో అయితే కలబెడుతున్నాను. ఇక్కడైతే నేను అవి చల్లారే లోపల దేవుడి సామాన్లంతా క్లీన్ చేసేసానండి. పిల్లలైతే ఆకలి అంటున్నారు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టేదనేసని వాళ్ళకైతే నేను దోశ అయితే పోయిచ్చేసాను. ఆ తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే చల్లారిపోయిందండి. అందులోకైతే ఈ బెల్లం పాకం నెత్తి అందులో పోసి మొత్తం ఒకసారి బాగా కలిపాక అందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు అందులో వేసుకునేసి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి అయితే పక్కన పెట్టేశానండి. ప్రసాదం అయితే చాలా టేస్ట్గా ఉన్నిందండి. పిల్లలకంతా భలే నచ్చిందండి. అంత టేస్ట్ ఉన్నింది ప్రసాదం అయితే. బెల్లంతో చేసిన దానివల్ల రుచి అయితే చాలా బాగునింది అటుకుల ప్రసాదం అయితే. విడి టైంలో కూడా చేసుకొని తింటే బాగుండు అనిపించింది. ఉన్నాయి కదా నా దగ్గర ఆ అటుకులతో ఇంకొకసారి కూడా పిల్లలకైతే చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇంకా నాకు వాటితో ఏం రెసిపీస్ చేయాలో కూడా నాకు పెద్దగా తెలియదండి. ప్రసాదం అంతా రెడీ చేసేసాక దేవుడి పటాలంతా తుడిచేసి ఫస్ట్ అయితే నేను రోజు పూజించే దేవుళ్ళకైతే పూజ చేసేసానండి. గుమ్మం దగ్గర అయితే ఇలాగా నేను కృష్ణుని పాదాలైతే వేసుకున్నానండి. నాకు తెల్ల టైల్స్ వల్ల ఫస్ట్ అయితే వేస్తే కృష్ణుని పాదాలు కనపడలేదండి. అందుకని పసుపు రాసి ఇలా అయితే వేశాను. నేనైతే ఫస్ట్ అనుకున్నాను తులసి చెట్టు నుంచి పూజ గదిలో వరకు ఇలా పాదాలు అయితే వేద్దాం అనుకున్నాను. మా టైల్స్ పైన అస్సలు కనపడలేదండి వేసినా కూడా.
అందుకు సరే గుమ్మం దగ్గర తులసి చెట్టు దగ్గర మాత్రమే వేశాను. అలానే నేను తెచ్చుకున్న ఈ శ్రీకృష్ణుని కూడా బాగా అలంకరించి కృష్ణుడి దగ్గర కూడా కృష్ణుని పాదాలు అయితే వేసి ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఈ విగ్రహాలు అయితే ఈ సంవత్సరమే తెచ్చుకున్నానండి. నాకైతే బాగా నచ్చిందండి ఈ సంవత్సరం అయితే. ఎప్పుడు నా దగ్గర ఉండే చిన్న కృష్ణుని పెట్టి పూజ చేస్తాను. ఈసారి అయితే నాకు నచ్చినట్టు విగ్రహాలు అయితే తెచ్చుకున్నాను. మా వారు కూడా తీయిచ్చారండి. అడగంగానే నేను ఈ మాదిర తీసుకోవాలనుకుంటున్నాను, నాకు తీసియండి అంటే ఇంకా తీయిచ్చారు. ఇంకా దాన్ని అయితే నేను ఇలా శుభ్రం చేసుకొని కృష్ణుడికి రాధాకి బొట్టు పెట్టి ఇలా అయితే పూజ చేసుకున్నానండి. అలానే వెన్న తింటున్న కృష్ణుడిని కూడా తెచ్చుకున్నానండి. ఇస్కాన్ టెంపుల్ దగ్గర అయితే అమ్ముతూ ఉన్నారు. నేనైతే శనివారం రోజు అలిపిరి పాదాల దగ్గరికి వెళ్తున్నాను. దానికి ఒకరోజు ముందే కదా నేను వెళ్ళింది. అక్కడైతే చాలా షాపులు అయితే పెట్టున్నారండి. ఇలాగా కృష్ణుడికి సంబంధించిన విగ్రహాలు కానీ నెమలికలు కానీ అమ్ముతూ ఉన్నారు. అవైతే నేను తెచ్చుకున్నాను. అలానే కృష్ణునికి తులసిమాల అంటే కూడా ఇష్టం కదా, తులసిమాలతో అయితే దేవుడికైతే అలంకరించానండి. రాధాకృష్ణులు అయితే చాలా బాగున్నారండి. నాకైతే భలే నచ్చిందండి ఈ సంవత్సరం అయితే పూజ అయితే. ఇలా అయితే సింపుల్గా రెడీ చేశానండి దేవుళ్ళనైతే. అలానే నేను చేసిన ప్రసాదాలు కూడా 3 రకాలు దేవుడి దగ్గర అయితే పెట్టి పూజ అయితే చేసుకున్నానండి. మలస్తా కూడా దేవుడికి పాటలు అయితే పాడిందండి. నేను 2 రోజుల ముందే నేర్చుకోమని చెప్పాను. కృష్ణుని పాటలు పాడమ్మా నేను పూజ చేసేటప్పుడు అని అంటే తను నేర్చుకొని అయితే పాడిందండి. మీరు కూడా ఒకసారి వినండి మలసి ఎలా పాడిందో. ఇలా అయితే మలస్తా పాట పాడుతూ నేనైతే హారతిస్తూ మా పూజ అయితే పూర్తి చేసుకున్నామండి. ఈసారి ఎలానో మా వారు పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు. అందరమైతే ఇంకా ఒకరి తర్వాత ఒకరైతే పూజ చేసుకొని హారతి ఇచ్చుకున్నాము. ఆ తర్వాత కృష్ణాష్టకం అయితే చదువుకున్నామండి. నలుగురం అయితే కూర్చొని ఓపిగ్గా చేసుకున్నామండి. ఎలాంటి టెన్షన్ లేకుండా అందరం ఇంట్లో ఉన్నాం కదా, పిల్లలకి లీవ్ ఇచ్చారు. ప్రశాంతంగా అయితే ఇలా అయితే పూజ చేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే అమ్మొచ్చాక కృష్ణుని గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇస్కాన్ టెంపుల్కి మా ఇంటి దగ్గరలోనే ఉందండి. ఈవినింగ్ వెళ్తే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని ఇంకా ఈవినింగ్ వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఈ సంవత్సరం పిల్లల్ని కూడా రెడీ చేయలేదండి, ఎప్పుడు రెడీ చేస్తాను.
ఈ సంవత్సరం ఓపిక లేక పిల్లల్ని అయితే రెడీ చేయలేదు. పూజ అయ్యేసరికి నాకు నీరసం అయిపోయింది, ఒక్క పొద్దుతో చేశాను. ఇంకా అందుకని పిల్లలు కూడా ఇంకా సరేలే మమ్మీ నువ్వు ఇంకా తిని కొంచెంసేపు రెస్ట్ తీసుకోలే, ఈవినింగ్ గుడికి వెళ్దాము అన్నారు. ఆ తర్వాత ఎలాగో రెడీ అయ్యాం కదా అని ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. మీకు గనుక నా కృష్ణాష్టమి పూజ నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.